ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసినటువంటి మహిళా బిల్లు నిన్నైతే లోక్సభలో వీగిపోయింది. అది నిజంగా అంత ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా మహిళలకు వాళ్ళేదో చేసినట్టు ఉద్ధరించినట్టు షోకేసులు చేస్తూ వచ్చారు పార్టీలకు అతీతంగా. కానీ నిజమైన దృక్పథం ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉన్నాయో, అటు టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ, ఇవన్నీ యొక్క సమూహము ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో అంటూ పాస్ చేయాలా, తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ చేసి తదుపరి కాలంలో ఖచ్చితంగా రాష్ట్రపతి వద్దకు పోయి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి వాళ్ళంటూ ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ బిల్లుని కాంగ్రెస్ ఏదైతే ఐఎన్డిఏ కూటమి ఉన్నదో అడ్డుకోవడం జరిగింది. దానికి వాళ్ళు అనేక కారణాలు చెప్తూ వస్తున్నారు. అయితే నిన్న వైసీపీకి సంబంధించినటువంటి ఫేక్ ముసుగులో ఉన్నటువంటి కొద్దిమంది జర్నలిస్టులు చేసినటువంటి వీడియో చూశాను. వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మహిళా బిల్లుకు మద్దతు తెలిపినారు, టీడీపీ వాళ్ళు మద్దతు తెలపలేదు, కనీసం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని చెప్పి అసలు దగ్గినా తుమ్మినా కూడా వీళ్ళపైన పడుతున్నారు సదరు జర్నలిస్టు. కానీ మనం ప్రత్యేకంగా టీడీపీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మాధవ్ గారు బీజేపీ అధినేత ఆంధ్రప్రదేశ్కి, వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చొని దీనిపైన ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజున. ఈలోపు ముందుగానే కూసింది కదా కోయిల్ అన్నట్టు సదరు వ్యక్తులు మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గినా తుమ్మినా కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలా, బీజేపీతో ఉండాలని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయినాడు. అది వేరే కథ. అయితే దీనికి సంబంధించి బయట ఎక్కడో మాట్లాడేది, అక్కడ ఇక్కడ మాట్లాడేది, ప్రెస్ మీట్లో మాట్లాడేది కాదు, సాక్షాత్తు లోక్సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు దేశవ్యాప్తంగా చర్చలకు అంటూ తావనిచ్చింది. ఆయన స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయమే టీడీపీ అభిప్రాయం అన్నట్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అసలు ఆయన ఏమన్నాడో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లోక్సభలో ఏదైతే పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నాయి. 543 సీట్ల ప్రకారమైన రానున్న కాలంలో డీలిమిటేషన్ తర్వాత 816 సీట్ల వరకు పెరిగినా కూడా ఏ కాలంలో అయినా కూడా మాకు అభ్యంతరం లేదు, మహిళా రిజర్వేషన్లకు తెదేపా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి లోక్సభలో తెదేపా నాయకుడు లావు కృష్ణదేవరాయలు అంటూ చెప్పడం జరిగింది. చూడండి, చట్టసభలో మహిళా రిజర్వేషన్ల అమలుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అవి ఇప్పుడున్న 543 సీట్ల ప్రకారమైన ప్రతిపాదిత 816 సీట్ల లెక్క అయినా మాకు అభ్యంతరం లేదని చెప్పి వెల్లడించారు. ఆయన శుక్రవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి 131వ రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ బిల్లులపై మాట్లాడారు. మేము మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు పలుకుతున్నాం. దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మమ్మల్ని ఈ బిల్లులకు మద్దతిస్తారా, డీలిమిటేషన్ వల్ల సంఖ్యాబలాన్ని కోల్పోవడం లేదా వంటి ప్రశ్నలకు మిగతా పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు. మేము వాటన్నిటికీ బదిలివ్వడంతో పాటు పార్లమెంటు రికార్డులోనూ పెట్టాలనుకుంటున్నాం. నిన్నటి నుంచి ఎంతోమంది మహిళలు పార్లమెంటు గ్యాలరీలోకి వచ్చి ఈ బిల్లుపై చర్చలకు ఆసక్తిగా చూస్తున్నారు. ఇది పాస్ అయితే చట్టసభలో తమకు ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు మహిళలు తమ కోసం తామే విధానాల రూపకల్పన చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి సుదీర్ఘంగా ఆయన తనకున్నటువంటి ఏదైతే సమయం ఇచ్చారో స్పీకర్ గారు, ఆ సమయాన్ని క్లియర్ కట్గా కరాఖండిగా వినియోగించుకోవడం జరిగింది. ఆయన చెప్పే దాంట్లో కూడా ఒక అర్థం ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఏదైతే ఈ మహిళలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ లేకపోవడం వలన ఏదైతే చట్టసభల్లో ఎక్కువగా పురుషులు రావడము, మహిళలకు సంబంధించినటువంటి కొన్ని అవసరాలు కావచ్చు, లేదా వాళ్ళ సాధక బాధకాలు కావచ్చు, ఆలోచన చేసేటువంటి తీరిక ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేవని చెప్పి మనమైతే చెప్పొచ్చు. ఇప్పుడు మహిళలే కన్నా వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం కన్నా వస్తే ఇప్పుడు గ్యాస్ రేట్ల విషయం కావచ్చు, లేకుండా ఉంటే ఏదైనా పొదుపు సంఘాలకు సంబంధించి ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి జాబులు కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ బాధ్యత పెరుగుతుంది. మహిళా ఓటర్ల పైన ప్రతి ఒక్క నాయకుడికి ఒక దృక్పథం ఉంటుంది. సో మహిళలకు మంచి చేసేటువంటి అవకాశం ఉంది. అందుకోసం నిన్న ఈ బిల్లు ఏ విధంగా పాస్ అవుతుందని చూడడానికి ఎంతోమంది గ్యాలరీకి కూడా వచ్చి చూస్తూ ఉన్నారంట. ఏది పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు కోరుతున్నదే కేంద్రం చేస్తోంది. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లను పెంచుతామని, లోక్సభ సీట్ల పెంపుపై హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రస్తుతం లోక్సభలో ఏపీ ప్రాతినిధ్యం 4.60 ఉంది. పెంచాక అది కాస్త 4.66%కి చేరుతుంది. అంటే కేవలం ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే ఇది ఎంపీ స్థానాలు ఉన్నాయో అంతే పర్సంటేజ్తో ఉంటుంది. అంటే 50% పెరుగుతుంది అన్నారు కదా,
సో 816 మేరకు ఎంపీ సీట్లు పెరిగిన తర్వాత కూడా దాదాపు మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ అంతే ఉంటుంది. ఇంకా దాదాపు ఒక ఎంపీ పెరిగేటువంటి అవకాశం కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్కి. అందువల్ల మా ప్రాతినిధ్యం తగ్గదు. చాలా పార్టీలు సీట్లు పెంపునకు 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతున్నాయి. 1971 జనాభా లెక్కలను అనుసరించి దేశంలో లోక్సభ సీట్లను 543 వద్ద స్తంభింపజేస్తూ 1976లో రాజ్యాంగ సవరణ చేశారు. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇప్పుడు 50% మేర పెంచాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు కోరుతున్నదే కేంద్రం చేస్తున్నప్పటికీ కొన్ని పార్టీలు రాజకీయ కారణాలతో వ్యతిరేకిస్తున్నాయి. 2025 మార్చి 25న చెన్నైలో డిఎంకే నిర్వహించిన సమావేశంలో లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని 1971 ప్రకారం ఉంచాలని తీర్మానం చేశారు. అందులో సిపిఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ పాల్గొని సమర్థించాయి. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో అర్థం అయితే కావట్లేదు. కొత్తగా రాబోయే జనాభా లెక్కలను నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపదికగా తీసుకుంటే ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. 2008లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో 3 లోక్సభ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణకు వెళ్ళాయి. ఇదైతే రాజశేఖర రెడ్డి గారు క్లియర్ కట్గా 2009 ఎలక్షన్స్లో ఆయన ఎక్కడ ఓడిపోతాడో అని చెప్పి ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని మొత్తం వాడి డీలిమిటేషన్ చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలని ఇప్పుడు ఆయన వర్గానికి సంబంధించి ఓటర్లు ఒక చోట ఇప్పుడు కడప నియోజకవర్గం ఏమైనా ఉంటే అక్కడ ఏదైతే ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ కావచ్చు, ఆయనకున్నటువంటి అనుచర వర్గం కావచ్చు, పక్కన ఉన్నటువంటి అతి సమీప నియోజకవర్గాలు అటు ధర్మవరం కావచ్చు వాటిలో తోసేసేటువంటి అవకాశం ఉన్నది. అంటే డీలిమిటేషన్లో భాగంగా అంటే ఎట్ట తిరిగి అంతో ఇంత మెజార్టీతో ఇక్కడ మేము గెలుస్తాం కదా, పక్కన దాంట్లో కూడా గెలుచుకుందామని చెప్పి ఆ విధంగా డీలిమిటేషన్లో కుళ్ళు కుతంత్రాలంటూ ఆ రోజు పన్నారు. తద్వారా 2009 ఎలక్షన్స్లో ఆయనంటూ లబ్ధి పొందినాడు. ఇంకా ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఏకంగా 3 లోక్సభ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణకు వెళ్ళాయి. ఆ మేరకు ఆంధ్ర ప్రాంతం ప్రజా ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. అందులో రాజకీయాలు లేకపోయినా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు ఎక్కువ మంది వలస వెళ్ళడం వల్లే అది జరిగింది. ఇప్పుడు 2026 జనాభా లెక్కల ఆధారంగా వెళ్తే ఏపీకి మరింత నష్టం జరుగుతుంది. గత 15 ఏళ్లుగా ఏపీలో సంతాన సాఫల్యత నిష్పత్తి తిరోగమనంలో సాగుతోంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో 2 కాదు కనీసం 3 కనేటువంటి ప్రయత్నం చేయండి, బిడ్డలు ఉండాలా. సో ఇప్పుడు రానున్న కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో బిడ్డలపైన ఫోకస్ పెట్టకపోవడము, ఏది 30 ఏళ్ళు దాటిన తర్వాత 35 ఏళ్ళకి మనం లైఫ్ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకోవడము, ఈలోపు ఆరోగ్య సమస్యల వల్ల బిడ్డలు కనుక్కోవడం, ఈ విధంగా లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనాభా అంటూ కరిగిపోతున్న వస్తుంది, తగ్గిపోతూనే వస్తుంది. సో జనాభా లెక్కల ప్రకారంగానే మనం కానీ డీలిమిటేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. అట్లా కాకుండా ఇప్పుడున్నటువంటి ఎంపీ స్థానాలని యాజ్ ఇట్ ఈస్ దాన్ని డబల్గానే చేస్తే 50% కన్నా పెంచితే ఆటోమేటిక్గా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. సో పైగా రాష్ట్రం నుంచి వలసలు పెరిగాయి. ఈ సమయంలో 2026 కాదు కదా, 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రాతిపదికగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ప్రస్తుతం 50% సీట్లు పెంపునకు సభ సుముఖంగా ప్రధానమంత్రి, హోంమంత్రి హామీ ఇచ్చినందుకు మేము మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు పలుకుతున్నామని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు. ధన్యవాదాలండి.